సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినది ఎన్ని నెలలు అయిందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సిబిఐ నుంచి ఈ రోజుకి వారిద్దరి ఫెవికాల్ బంధం ఏంటో స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారు. దాని మీద ఏ రకమైన ఎంక్వైరీలు కానీ ఇతరత్ర రాకపోవడం దురదృష్టకరం. అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ కాళేశ్వరంతో పాటు ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర ఆనాడు ఖర్చు పెట్టిన సుమారు 11,000 పైగా కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టుతో పాటు దిగువన కట్టిన సీతారామ ప్రాజెక్టు విషయం కూడా ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తాయో, ఎక్కడ మోటార్లు పంపులు కొంటే మనకి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు వస్తాయో అటువంటి వర్కులు టేకప్ చేశారు తప్ప ప్రతి నియోజకవర్గానికి 1,00,000-1,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తామని చెప్పి ఈ ఆయకట్టు ఇస్తామన్న దగ్గర ఎక్కడా కూడా ఒక పిల్ల కాలువ కూడా ఆనాటి ప్రభుత్వం